వెనక్కి రండి, అవపడతాడు. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. ఆపలేరు, ఆపలేరు. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. గలం 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 గలం. ఆపలేరు, ఆపలేరు. పోరాటం 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 పోరాటం. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. వ్యతిరేకించాలి జర్నలిస్టుపై జరిగే హత్యను. పోరాటం 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 పోరాటం. ఖండించండి విలేకరుల హత్యను, ఖండించండి విలేకరుల హత్యను. చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. ఆపలేరు, ఆపలేరు. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. విలేకరి కుటుంబానికి న్యాయం చేయాలి, చేయాలి, విలేకరి కుటుంబానికి న్యాయం చేయాలి, విలేకరి కుటుంబానికి న్యాయం చేయాలి. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శనని నిర్వహిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి అనే విలేకరిని వి మండలం చిత్తూరు జిల్లాలో దారుణంగా హత్య చేయటం జరిగింది. ఈరోజు వరకు కూడా ముద్దాయిల మీద కఠిన చర్యలు చేపట్టలేదు. మీ అందరికీ తెలుసు, విలేకరులు జర్నలిస్టుల యొక్క ప్రాధాన్యత ఏ విధంగా సంచరించుకుందో మీ అందరికీ తెలుసు. వారు గనక లేకపోతే మన అందరికీ కూడా ఈ సమాజంలో ఏం జరుగుతోంది, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ సరిదిద్దుకోవాలి, ఏ విధంగా ఈ రాష్ట్రం బాగుపడటానికి, ఆ విధంగా రాష్ట్రంలో జరుగుతున్న లోపాలని ఎత్తి చూపే ఒక ధైర్యం కానీ, లేదా చక్కటి వారు ఈ సమాజం యొక్క అభివృద్ధికి కానీ ఎంత కృషి చేస్తున్నారో మనందరికీ తెలుసు. ఈ రోజున మనకి సమాచారం అందుతుంది అంటే ఎవరి వల్ల సమాచారం అందుతుంది? వారు ధైర్యంగా వెళ్ళి అక్కడ వారు తగిన ఇన్వెస్టిగేషన్ చేసి వారు నిజాలని బయటికి తీసి ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నారు. అలాంటి బాధ్యతాయుతంలో ఉన్న వారి మీద ఈ విధంగా దౌర్జన్యాలు జరిగితే ప్రజలు ఏమైపోతారు? ప్రజలకు నిజాలు ప్రజల దృష్టికి రావు. జరుగుతున్న అన్యాయాలను ఎవరు బయటికి తీసుకురారు. వీటన్నిటి ఎవరు తీసుకొస్తున్నారు? జర్నలిస్టులు కాపాడవలసిన బాధ్యత ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో గవర్నమెంట్కి ఉంది. కానీ గవర్నమెంట్ ఈ విధంగా అతన్ని జగన్మోహన్ రెడ్డి మీద దారుణ హత్య జరిగినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ముద్దాయిలను అరెస్ట్ చేసి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోకపోవడం వలన చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం మీద మేము ఈ విధంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వారు తక్షణ వారి మీద చర్యలు తీసుకొని వారి కుటుంబానికి తగిన రక్షణ కల్పిస్తూ వారి కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉన్నది. కాబట్టి అందరం కలిసి ఈ విధంగా చేయాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చేయవలసిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది. ఆ విధంగా కనుక చేయకపోతే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క స్వేచ్ఛగా తర్వాత ఉన్న వాస్తవాలని ప్రజల దృష్టికి తీసుకురావడానికి కూడా కొంచెం ఇబ్బంది జరుగుతుంది. అది జరగకుండా చూడవలసిన బాధ్యత ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో గవర్నమెంట్ మీద ఉన్నది. కాబట్టి వారి మీద తక్షణ చర్య తీసుకొని ప్రజల్లో ఈ
నమ్మకం కలిగించవలసిన బాధ్యత కూడా ఉందని చెప్పని తెలియపరుస్తూ ఉన్నాం. పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. మిత్రులారా, 28వ తారీఖు జరిగినటువంటి అంటే ఈ వారంలో మంగళవారం జరిగినటువంటి ఘటన అంటే జర్నలిస్టుల పైన జరిగినటువంటి హత్య ఏ విధంగా ఉందో అది యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో 4 స్తంభాలు ముఖ్యమైనటువంటివి. ఒకటి చట్టాలు చేసేటువంటి సభలు, రెండోది ప్రభుత్వం, మూడోది న్యాయ వ్యవస్థ, 4వది మీడియా. అంటే ఈ 4 కూడా బలంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా పనిచేస్తుంది. ఈ 4టిలో ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా కూడాను ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మన యొక్క సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ యొక్క చిత్తూరు జిల్లా వీకోట మండలంలో హత్యను అంటే పట్టపగలు ఏదో రాత్రిపూట ఎక్కడికో తీసుకెళ్ళి చేసినటువంటి ఘటన కాదు అది. అంటే జనం అందరం కూడాను సంతరించేటువంటి ప్రాంతంలో పట్టపగలు జరిగినటువంటి దారుణ హత్య నిజంగా కూడాను మనం అందరం కూడాను దీన్ని యావత్ సమాజం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఈ రోజుల్లో అధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంది అంటే ధైర్యంగా అది పాత్రికేయ మిత్రులకి. అటువంటి పాత్రికేయ మిత్రులకే స్వేచ్ఛ లేకపోతే ఇంకా సామాన్య ప్రజలు ఏ విధంగా ఉంటారు? ఖచ్చితంగా దీని మీద రాబోయే రోజుల్లో ఎవరైనా సరే ఇటువంటి దాడులకు పాల్పడాలి అంటే ఈ 4 వ్యవస్థల మీద కఠిన శిక్షల్ని తీసుకొని రావాలి. వాళ్ళకి ఎవరైనా సరే దాడి చేయాలి అనుకునేటువంటి ఆలోచన వచ్చినా ఆ యొక్క శిక్షలు గుర్తుకొచ్చి వాళ్ళ యొక్క మదిలోనే ఈ యొక్క ఆలోచన ఆగిపోవాలి. ఎవరు కూడా దాడులు చేయకూడదు. మరి జగన్మోహన్ రెడ్డి యొక్క కుటుంబానికి ఖచ్చితంగా మనం అందరం న్యాయం చేయాలి. ప్రభుత్వం తరఫున అడుగుతా ఉన్నాం. ఈ రోజున మేము జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థుల యొక్క చదువు ఆగిపోకూడదు. ఆ విద్యార్థుల యొక్క చదువు పూర్తయ్యేంత వరకు వారికి కావాల్సినటువంటి విద్యను ప్రభుత్వం అందించాలి. అదేవిధంగా వారి కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలి. ఎందుకంటే కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. పెద్ద దిక్కును కోల్పోయినప్పుడు ఆ కుటుంబానికి ఇంకా సంపాదన ఉండదు. సంపాదన లేకపోతే ఆ కుటుంబం యొక్క జీవన విధానం చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. మనకి ముందు ఇచ్చేసి న్యాయం కోసం పోరాడుతున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు మొన్న జరిగినటువంటి హత్య ఎంతో అమానుష్యమైన చర్య. జర్నలిస్టుల మీద హత్య జరగటం అనేది చాలా అమానుష్యమైన చర్య. అసలు జర్నలిస్టును చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఈ హత్య వెనక ఉన్న కుట్ర కోణాన్ని ముందు గవర్నమెంటు ముందు ఛేదించాలి. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. ముందుగా ఏమిటంటే మన ఈ డాక్టర్ల మీద కానీ, పోలీసుల మీద కానీ, ప్రజాప్రతినిధుల మీద కానీ ఏదన్నా దాడులు జరిగితే ఎట్లాంటి ప్రత్యేకమైన చట్టాలను రూపొందిస్తున్నారో అట్లాగే జర్నలిస్టుల మీద కూడా ఏమన్నా దాడులు జరిగినా, ఇట్లాంటి హత్యాయత్నాలు జరిగినా సరే వాళ్ళకు కూడా ప్రత్యేక చట్టాలని రూపొందించి ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే నిజం చెప్పేవాడు జర్నలిస్ట్. ఆ నిజం చెప్పే గొంతునే తొక్కేస్తే ముందు ఎవడు మాట్లాడగలడు, ఎవడేం చేయగలడు? అటువంటి జర్నలిస్టులని ఖచ్చితంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని వాళ్ళని ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చీరాల తరపు నుంచి ఈ వేదికగా మేము కోరుకుంటున్నాం. ఈరోజు రక్షణ లేకపోతే నేడు ఎవరికి కూడా సామాన్యులకి అసలు ఉండదని, ఈ ఒక్క హత్య ఒక విలేకరి మీద చేసినటువంటి హత్య కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి జర్నలిజం మీద చేసినటువంటి హత్యగా ఈరోజు మేము భావిస్తూ చీరాల నియోజకవర్గ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీ నిర్వహిస్తూ ఏబిఎన్ విలేకరి కుటుంబానికి ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటూ వాళ్ళకు ఉద్యోగం, పొలం వాటి అన్నిటి కూడా అందించి మరి ఎవరు కూడా ఇటువంటి హత్యకి పాల్పడకుండా అసలైనటువంటి నేరస్తుల్ని పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించి దాన్ని ప్రజలకు తెలియజేసిన అవసరం ఈ కూటమి ప్రభుత్వం కూడా ఉందని తెలియజేస్తూ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు జనానికి నిజాన్ని నిరూపించే జర్నలిస్ట్ మీద హత్య జరిగిందని తెలిసింది. దానికోసం నిరసన కార్యక్రమంగా ఈరోజు బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ కలిసి నిరసన ర్యాలీ చేస్తున్నాము. వారి కుటుంబానికి, వారికే కాదు, వారు పోయిన తర్వాత పెద్ద కుటుంబాలు తలకైపోయినట్టే, వారికి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ హత్యకు కారణమైన వారు ఎవరైనా అసలైన దోషుల్ని శిక్షించాలని, కఠినంగా శిక్షించాలని మన పార్టీ తరఫున కోరుకుంటున్నాము. అలాగే ఆ కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. ఆ కుటుంబంలో ఒక ఉద్యోగమే కాకుండా వాళ్ళ పోషణ కార్యక్రమం కూడా మన కూటమి ప్రభుత్వం చూసుకోవాలని చెప్పి మన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఏదైతే 2 రోజుల క్రితం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరు మీద హత్యాయత్నం అనేది జరిగిందో అది చాలా అమానుషమైన చర్య. ఇలాంటి దేశద్రోహ శక్తులను ఖచ్చితంగా ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. అలాగే లోతైన విచారణ జరిపించి
వారి యొక్క జర్నలిస్టు యొక్క కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితమైన శిక్షణ అమలు చేయాలని కోరుకుంటూ మీ అందరూ సెలవు చేసుకుంటాం. నాయకులు, కార్యకర్తలు, ఇక్కడికి వచ్చేసిన విలేకరులందరికీ నా నమస్కారములు. నిజాన్ని నిర్భయంగా తెలియజేసేవాళ్ళు జర్నలిస్టులు. జర్నలిస్టుల మీద హత్య చేయడం అనేది అమానుషం. ఏదైనా ఉంటే కోర్టుల ద్వారా తెలుసుకోవాలి అంతేగాని నిజాన్ని తెలియజేసినందుకు జర్నలిస్టుని హత్య చేయడం అనేది అమానుషం. ఈ హత్యని ఖండిస్తూ దోషులను శిక్షించాలని, కఠినంగా శిక్షించాలని, అలాగే జర్నలిస్టు కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయము, ఉద్యోగ సహాయం, అన్ని రకాల సహాయాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.